శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి చివరి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాయి. ఇక చిన్న గమనిక, నవంబర్ 21వ తేదీ గురువారం ఆ రోజే పుష్యమి నక్షత్రం వచ్చింది. మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. భారత కాలమాన ప్రకారంగా శాస్త్రీయమైనటువంటి ఖచ్చితమైనటువంటి దృగ్గణితం ప్రకారంగా, దృగ్గణితం మాత్రమే ఖచ్చితమైనది, పూర్వగణితం ఖచ్చితం కానే కాదు. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఇలాంటి గ్రహణాలు కూడా దుర్గణితం ప్రకారమే సాధ్యమవును. అలాంటి పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. ఒక్కోసారి పూర్తి టైం ఉంటే ఇంకా బ్రహ్మాండం. ఇది ఈసారి ప్రాతకాలము, సంగమకాలము, మధ్యాహ్నము, అపరాహ్నం వరకు ఉంది. కనుక వివాహ సంబంధమైనటువంటి నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులు, కొత్త పెండి సంబంధంగా ఏదైనా బంగారు కొనుగోళ్ళు ఇలాంటివి రిలేటెడ్ టు మ్యారేజెస్, అది తప్ప మిగిలినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చును. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవచ్చును. కరెక్ట్గా ఆ సమయంలో మీకు తారాబలం వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఆ రోజు మధ్యాహ్నం 3:30 లోపల వర్జాలు, దుర్ముహూర్తాలు లేకుండా చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, నవంబర్ 28, అది కూడా గురువారమే. అదొక అద్భుతమైన విశేషం ఉంది. మీ యొక్క డెవలప్మెంట్స్కి, కెరీర్ డెవలప్మెంట్కి, ఉద్యోగ డెవలప్మెంట్కి, వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి పరిహారం, చక్కటి పరిహారం. అది నవంబర్ 28వ తేదీ. అది హాఫ్ మినిట్ 1 మినిట్తో చెప్పేది కాదు, పుణ్యకాలం అంతా అయిపోతుంది ఈ వీడియో అంతా. కనుక కనీసం 10 నిమిషాలు పడుతుంది. కనుక ఈ రాశి ఫలితాల వీడియో కాగానే అది ఇస్తాను. నవంబర్ 28 వచ్చేటువంటి యోగం ఏమిటి, ఆ వివరాలు దాంట్లో ఉంటాయి. ఆ వీడియో చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలకు వెళ్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 5:10 వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లాభస్థానం కమాండింగ్లో ఉంటుంది. డెవలప్మెంట్స్కి స్టార్ట్ అయ్యాయి అన్నట్టు అనిపిస్తుంది. ఫ్రూట్ఫుల్ అయ్యాయని అనిపిస్తుంది. ఫ్రూట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రూట్స్ తిన్నట్టు అనిపిస్తుంది. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. సో 21, 22 ఈ 2 రోజులు కూడా మీరు అనుకున్నటువంటి కొంత టార్గెట్స్ ఏముంటాయో అలాంటి టార్గెట్స్ రీచ్ అయ్యాము అనేటువంటి ఒక సంతోషం అనేది కనపడుతుంది. నెక్స్ట్ 2వ పాయింట్, 22వ తేదీ సాయంత్రం 5:10 నుంచి 25వ తేదీ ఉదయం 5:02 వరకు. మొదటి పాయింట్ కడుపు నిండిపోయింది, పండ్లు కడుపు నిండిపోయినాయి, అంతా అయిపోయింది. ఈ 2వ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఖర్చులు ఎక్కువ కనపడుతుంటాయి, శ్రమ ఎక్కువ పడుతుంది. శ్రమ ఉంటుంది. ముందు ఒక ముఖ్య కార్యక్రమం కోసం ప్రయత్నం చేశారు, శ్రమ పడాలి కదా. కనుక ఆ శ్రమ లేకుండా ఫలితం రాదు. కనుక ఆ శ్రమ పడాలి. ఆ శ్రమ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే విసుగు పుట్టేలా ఉంటుంది. ఆ శ్రమ ఎక్కడికి కొన్ని దూరం ప్రాంతం వెళ్ళాల్సి వస్తుంది, రిజర్వేషన్స్ దొరక్కపోవచ్చు. ట్రైన్లో వెళ్ళాలంటే ఒకసారి నిలబడిపోవాల్సిన పరిస్థితి పడుతుంది. బస్సులో వెళ్తేనా అది ఎక్స్ప్రెస్ దొరక్క ప్యాసింజర్ దొరకవచ్చు, అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ రోడ్ల మీద ఏవో ఉంటాయి బాధలు. అంటే ఒక విధంగా దూర ప్రాంత ప్రయాణం కావచ్చు, చిన్న ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఏదైనా ప్రయాణాలలో బడలికలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం అనారోగ్యం కూడా వచ్చిన కారణంగా ఉంటుంది. దీనివల్ల కొన్ని ముఖ్య కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఆ వాయిదా వేసుకున్న కారణంగా దాని మీద వచ్చేటువంటి ప్రాఫిట్ పిల్లెత్తకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఏదైనా 23, 24 ఈ 2 రోజులు కూడా కొంత అనుకూలతలు తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక షేర్ మార్కెట్ మీద ఉత్సాహం చూపించేవారు ఉంటారు, అలాంటి వారు చాలా దూరంగా ఉండాలి. జూద సంబంధం ఎక్కడికి వెళ్లకుండా ఉంటే మరింత మంచిది. నెక్స్ట్ 3వ పాయింట్, 25వ తేదీ ఉదయం 5:02 నుంచి 27వ తేదీ సాయంత్రం 6:07. అంటే 25 ఉదయం ఫుల్ డే, 26 ఫుల్ డే, 27 సాయంత్రం వరకు. అంటే 3 డేస్, 2 పగళ్ళు అనుకోండి, 3 పగళ్ళు డే టైం వేసుకుంటే. కనుక ఇదంతా కూడా మనసంతా కూడా
ఆనందోత్సవాలతో ఉంటుంది. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్రూట్ఫుల్ అయిన వల్ల కావచ్చు, కొన్ని మిత్రులు చెప్పిన సంతోషకర మాటల వల్ల కావచ్చు, లేదా మీరు చేస్తున్నది విజయవంతమైన దాని వల్ల కావచ్చు, లేదా ఒక గొప్ప వ్యక్తితో కలవబోతున్నాం అనేటువంటి మ్యాటర్ తెలిసిన వల్ల కావచ్చు, లేదా ఒక చోట గ్రాండ్ సక్సెస్ అయినామనేటువంటి ఒక ఆనందం కావచ్చు, ఏదైనా స్నేహితులతో, పెద్దలతో, పిల్లలతో, కుటుంబ వ్యక్తులతో, ఇష్టపూరిత వ్యక్తులతో అందరితో కలిసి సరదా గడపడానికి కానీ, మనసు ఇప్పి మాట్లాడటం కానీ, సుఖము, సంతోషము, మృష్టాన్న భోజనము అన్నింట ఇది టైం అంతా చక్కగా ఉంటుంది. ఎప్పుడది 25వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ సాయంత్రం 6:07 వరకు ఉంటుంది. 6:08 నుంచి బండి మారిపోతుంది, అది 4వ పాయింట్లోకి వస్తుంది. ఆ టైం ఎప్పుడంటే 27వ తేదీ సాయంత్రం 6:07 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు. ఇది ఏదో లాస్ట్ 30వ తేదీ వరకు కొద్దిగా రెఫరబుల్ అవుతుంది, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 28వ తేదీ ఫుల్ డే, 29వ ఫుల్ డే మాత్రం కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నెలాఖరు చేతిలో కొంచెం తక్కువగా ఉంటుంది డబ్బులు. దీనికి తోడు ఏదంటే కొంచెం బడలెగ్గా ఉన్నట్టుంటుంది. దీని బడలెగ్గా ఉన్న కారణంగా కూడా ఒక్కోసారి అనీజినెస్ ఉంటుంది. ఒక్కోసారి ముఖ్య కార్యక్రమం ఎవరికైనా చెబితే ఆ కార్యక్రమం ఆ టైం వాడు చెప్పకపోయిన వలన విపరీతమైనటువంటి కట్టలు తెచ్చుకుపోయినంత కోపం కూడా వస్తుంటుంది. ఇందువల్ల 30వ తారీఖు శనివారం, 1వ తారీఖు ఆదివారం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్గా 30వ తారీఖు సాయంత్రానికి అయిపోవాలా. పని చేయలే, ఎవరిదో ఇంట్రెస్ట్ చేశారు, వాళ్ళ పడుకొని నిద్రపోయారు. ఆ ఫైల్ అక్కడి నుంచి రావాలా, తీసుకొని రావాలా. అదేమి మెయిల్లో పంపే ఫైల్ కాదనుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, అక్కడి నుంచి వచ్చేటికి పుణ్యకాలం అయిపోతుంది, డిసెంబర్ 1వ తారీఖు వస్తుంది. దీనివల్ల ఏమిటంటే ఆవేశం కట్టలు తెచ్చి కోపం వస్తుంది. మీ కోపాన్ని తగ్గించుకోండి, మీ ఆవేశాన్ని దూరం పెట్టండి. మీ కోపమే మీ శత్రువు. పోతే ఇంకో రోజు అవుతుంది అనుకొని తృప్తి పడే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ మీద ఎగిరినందువల్ల లాభం లేదు, కుటుంబ వ్యక్తుల మీద ఎగిరినందువల్ల అంతకంటే లాభం లేదు. మీ కోపం మీకు శత్రువు కనుక కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులంటూ వేయాలి. 28వ తేదీ గురువారం ఒక ముఖ్య విషయం చెప్తున్నా కదా, దాని మీద కూడా దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడో చెప్తాను. ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:35 నుంచి 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 వరకు అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకొని వచ్చును. నెక్స్ట్ హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులకి 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 ప్రారంభమై 23వ తేదీ శనివారం రాత్రి 7:27 వరకు అనుకూలమైన సమయం కాదు. మామూలు రెగ్యులర్గా రొటీన్గా చేస్తున్న కార్యక్రమాలు మాత్రం సాఫీగా చేసుకోవచ్చు, ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండవు. నెక్స్ట్ 3వ నక్షత్రం చిత్రా నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 7:27 ప్రారంభమై 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. మిగతా కార్యక్రమాలు ఏదన్నా ముఖ్యమైనటువంటి రెగ్యులర్గా చేసేటువంటి కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు, రొటీన్ కార్యక్రమాలు. కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు. ఇది ఇకపోతే నవంబర్ 28వ తేదీ వీడియో కూడా చూడండి. ఇక చివరిగా మరొక గమనిక ఏంటంటే, డిసెంబర్ మొదటి వారంలో నేను తిరుపతి పట్టణంలో ఉంటానని గత వీడియోలో చెప్పాను, అలాగే ఉంటున్నాను. అనేక మంది ఫోన్స్ చేస్తున్నారు. అందరి యొక్క పూర్ణ ప్రకారంగా నేను 2 రోజుల్లో ఇవ్వలేకపోవచ్చు. కొంతమందికి నేనే ఎక్కువగా ఇవ్వను కనుక డిసెంబర్ మొదటి వారంలో ఉంటాను. అండ్ 2026 జనవరి మొదటి వారంలో కూడా 3 రోజుల పాటు ఉంటాను. కనుక ఇప్పుడు ఏమన్నా అపాయింట్మెంట్ దొరకనటువంటి వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వారు ముందుగానే కాల్ చేసేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ వచ్చి 9348632385. మరొకసారి చెప్తాను, 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి జనవరిలో మొదటి వారంలో ఒక 3 రోజులు, ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు, ఆ 3 రోజులు ఏదో ఒక రోజున అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. శుభం.